రామగుండంలో పాలిటిక్స్ ఒక్కసారిగా హిటెక్కాయి. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా 50కి పైగా దారి మైసమ్మ ఆలయాలను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. కూల్చివేతలపైన హిందూ వాహిని, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాల కూల్చివేతలపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ సీరియస్ అయ్యారు. 48 గంటల్లో తిరిగి నిర్మించాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అయితే గోదావరి ఖని చౌరస్తాలో కూల్చిన ఒక ఆలయాన్ని కాంగ్రెస్ నేతలు పునః నిర్మించారు. రామగుండంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రోడ్డు వెడల్పులో భాగంగా అక్కడ ఉన్నటువంటి 50కి పైగా దారి మైసమ్మ ఆలయాలను మున్సిపల్ సిబ్బంది కూల్చివేయడం జరిగింది. అయితే దీనిపైన హిందూ వాహిని, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆలయాల కూల్చివేతలపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చాలా సీరియస్ అయ్యారు. 48 గంటల్లో తిరిగి వాటిని నిర్మించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఫేస్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే గోదావరి ఖని చౌరస్తాలో కూల్చిన ఒక ఆలయాన్ని మాత్రం కాంగ్రెస్ నేతలు పునః నిర్మించినట్టుగా తెలుస్తోంది. సో ఒక్కసారిగా రామగుండంలో పాలిటిక్స్ హీటెక్కిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రోడ్డు వెడల్పులో భాగంగా దారిలో ఉన్నటువంటి మైసమ్మ ఆలయాలను అధికారులు కూల్చివేశారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రోడ్లపైన నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, రామగుండంలో దాదాపు 50 పైగా దారి మైసమ్మ ఆలయాలను కూల్చివేయడం పైన బీఆర్ఎస్, బీజేపీతో పాటు హిందుత్వ సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నాయి. 2 రోజులుగా రామగుండంలో ఇటు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అధికారుల తీర్లపైన ఆగ్రహం చేస్తూ ఇటు బీఆర్ఎస్, బీజేపీతో పాటు హిందూ వాహిని వంటి సంఘాలు కూడా పెద్ద ఎత్తున నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ధర్నాలతో హోరెత్తుతున్నటువంటి పరిస్థితి రామగుండంలో కనిపిస్తుంది. 2 రోజుల క్రితం మున్సిపల్ సిబ్బంది అంతా కూడా దాదాపు ఒకేసారి 46 పైగా దారి మైసమ్మ ఆలయాలను కూల్చివేశారు. ఇవంతా కూడా రోడ్డుకు పెద్ద ఇబ్బందిగా లేదు, రోడ్డు పైన కూడా లేవు. ఇవన్నీ కూడా రోడ్డుకు ఒక పక్కన ఉన్నాయి. ఈ ఆలయాలను కూల్చివేయాల్సిన అవసరం కూడా లేదనేది మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు చెప్తున్నటువంటి అంశంగా చెప్పుకోవాలి. ఇటువంటి ఆలయాలను ఎందుకు కూల్చివేశారు? ఒక ప్లాన్ లేకుండా ఈ ఆలయాలను కూల్చివేయడం పట్ల రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే కాంగ్రెస్ శ్రేణులకు సంబంధించినటువంటి నాయకులు అంతా కూడా ఆదేశాలతోనే దారి మైసమ్మ ఆలయాలు కూల్చివేశారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో మరొక వైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ ఆలయాల కూల్చివేత పైన సీరియస్ కావడం జరిగింది. గోదావరి ఖని చౌరస్తాకు ఖచ్చితంగా 48 గంటల్లో ఏవైతే ఆలయాలు కూల్చివేశారో దారి మైసమ్మ సంబంధించిన ఆలయాలు పునర్నిర్మించకపోతే 48 గంటల తర్వాత గోదావరి ఖని ప్రధాన చౌరస్తాకు నేను వస్తాను అంటూ ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో మరొకసారిగా రామగుండం పాలిటిక్స్ అంతా కూడా వేడెక్కడం జరిగింది. ఆలయాలను కూల్చివేసినటువంటి తరహాలోనే రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి ఇతర మతస్థులకు సంబంధించినటువంటి ఆలయాలను కూల్చివేస్తారా, లేకపోతే నేనే ఆ పని చేస్తానని ఒక స్టేట్మెంట్ కూడా బండి సంజయ్ చాలా ఘాటుగా రియాక్ట్ అవుతూ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరొక వైపు కూల్చివేతలపైన కాంగ్రెస్ పైన ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ కూడా ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఏవైతే కూల్చివేసినటువంటి ఆలయాలను మాత్రం పునఃప్రతిష్టాపన చేస్తున్నారు. వాటిని అన్ని కూడా పునర్నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కావాలనే కొంతమంది మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆలయాలను కూల్చివేసిన అవసరం మాకు లేదని చెప్పి కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. ఈ అంశం పైన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్తో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా నేనే ఒక భక్తుడిని, ఎందుకు ఈ చర్యలు తీసుకోమని, ఇటువంటి ఆలయాలు కూల్చివేయాలని చెప్పి ఎందుకు నేను ఆదేశిస్తాను, అటువంటిది కావాలని కొంత రాజకీయపరమైన కక్షతోనే ఇదంతా కూడా చేస్తున్నాను ఒక వర్షన్ మాత్రం ఎమ్మెల్యే మకాన్ సింగ్ చెప్తున్నాడు. అధికారులపైన కూడా మకాన్ సింగ్ సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. తనకు సమాచారం ఇవ్వకుండా ఈ ఆలయాల కూల్చివేత పైన కూడా మకాన్ సింగ్ చాలా సీరియస్గా అయినట్టు తెలుస్తుంది. అయితే మొత్తానికైతే దారి మైసమ్మ సంబంధించినటువంటి ఆలయాల కూల్చివేత పైన మాత్రం ఇటు రామగుండం రాజకీయాలు ఒక రకంగా రగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇవంతా కూడా ప్రజల సెంటిమెంట్తో ముడిపడినటువంటి ఆలయాలు. గోదావరి ఖని ప్రాంతంలో చాలా చోట్ల కూడా దారి మైసమ్మ ఆలయాలు ఉంటాయి. చాలా భక్తులంతా కూడా అక్కడ ఉన్న విశ్వాసంతో దారి మైసమ్మను పూజించడం జరుగుతుంది. ఒక హిందుత్వాల మనోభావానికి సంబంధించినటువంటి అంశంగానే అక్కడ ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ ఆలయాల కూల్చివేత మాత్రం ఇటు రాజకీయ నాయకులు కాదు, స్థానికంగా ఉన్నటువంటి జనాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ మనోభావాలకు సంబంధించినటువంటి ఆలయాలను కించపరుస్తూ వాటిని అన్ని కూడా కూల్చివేశారు. ఈ కూల్చివేతకు ఒక స్పష్టమైన కారణం చెప్పాలని చెప్పి జనాల నుంచి కూడా ఒక మాట వినిపిస్తుంది. మొత్తానికైతే రామగుండం రాజకీయాలు
ఆలయాల చుట్టూ తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో కూడా కొన్ని వివాదాలు ఆలయాల చుట్టూ తిరిగాయి. కానీ ప్రస్తుతం కూడా ఒకేసారి దారి మైసమ్మ సంబంధించినటువంటి ఆలయాల కూల్చివేత పైన మాత్రం ఇటు హిందుత్వ సంఘాలతో పాటు రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆలయాల పునర్నిర్మాణం జరగకపోతే మాత్రం బండి సంజయ్ గోదావరికని వస్తానని చెప్పిన నేపథ్యంలో కొంత రాజకీయంగా కూడా మరింత హీటును పెంచిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ మాత్రం తమకేం సంబంధం లేదు, తాము కూడా హిందుత్వ మనోభావాలు వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా వాటిని పరిగణలోకి తీసుకుంటామని చెప్పి ఇటు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఏవైతే కొన్ని ఆలయాలు ఉన్నాయో ప్రధానమైనటువంటి దారిమైసమ్మ ఆలయాలు, గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఉన్నటువంటి ఆలయాలను నిర్మించడం జరిగింది. ఇటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపంలో ఉన్న కూడా ఆలయాన్ని కూడా పునర్నిర్మించాలని చెప్పి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ సతీమణి మనాలి సింగ్ ఠాకూర్ కూడా అధికారులను ఆదేశించిన జరిగింది. లేదా సొంత ఖర్చులతో తానే నిర్మిస్తా అని చెప్పినటువంటి పరిస్థితి. మరొక వైపు ఇటు రాజకీయంగా బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇవంతా కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి కొంత చెడు పనిగానే ఇటు కాంగ్రెస్ చేస్తున్న చెడు పనిగానే బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు చెప్తున్నాయి. కావాలని కొంత ఈ ఆలయాలు కూల్చివేశారు, అధికారులు ప్లానింగ్ లేకుండానే పనిచేస్తున్నారా, దారికి అడ్డంగా ఉంటే వాటిని తొలగించాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కొంత సంప్రదింపులు చేసి ఆలయాలు పునర్నిర్మించడానికి తమకు సహకరిస్తామని చెప్పి వారంతా కూడా కొంత అవగాహన కల్పించి వీటన్నింటిని తొలగించాలి. కానీ అక్కడ అటువంటి జరగలేదు. ఏకకాలంలోనే దాదాపు 50 పైగా ఆలయాలు కూల్చివేయడం ఒక పక్కా ప్లాన్ ప్రకారమే కూల్చివేశారు. ఇదంతా కూడా హిందూ వ్యతిరేకవాదులు చేశారని మాత్రం బీజేపీ చెబుతుంది. మొత్తానికైతే రామగుండం రాజకీయాలు దారి మైసమ్మ ఆలయాలను కూల్చివేయడం పైన ఒక్కసారిగా హీట్ ఎక్కుతున్నాయని చెప్పుకోవచ్చు. రైట్ సతీష్.